గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఈరోజు చూసేద్దాం. చూసే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. బాలు మీనాలు సుగుణమ్మ దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా అని అడుగుతారు. ఉన్న నర్సు హార్ట్అటాక్ వచ్చింది అని చెప్తారు. ఇంత జరిగితే మాకెందుకు చెప్పలేదు అమ్మా, మేము వచ్చి చూసుకునే వాళ్ళం కదా అంటారు. చింటూ ఎక్కడమ్మా అని అడుగుతారు. వీళ్ళు ఇక్కడికి వచ్చారని తెలిస్తేనే కళ్యాణి మండిపోతుంది అని మనసులో అనుకుంటుంది. నాకు ఇలా జరిగింది కదా, వాడిని బంధువుల ఇంటికి పంపించాను అని చెబుతుంది సుగుణమ్మ. మీకు ఇంత జరిగినా మీ అమ్మాయి ఇక్కడికి రాలేదని మీనా అంటుంది. తనే నర్స్ని మాట్లాడి పెట్టింది అంటుంది సుగుణమ్మ. రోహిణి నా కూతురు అని తెలిసిన రోజు బాలు మనోజ్ కన్నా ముందు తరిమేస్తాడేమో అని మనసులో అనుకుంటుంది. బాలు నీకో మాట చెప్తాను, తప్పుగా అనుకోవు కదా, చెప్పండి అమ్మా. అందరూ నీలాగా మీనాలాగా స్వచ్ఛమైన మనసుతో ఉండరు అంటుంది సుగుణమ్మ. నా కూతురు మారదు తల్లి, మీరు ప్రతిసారి తన నంబర్ ఇవ్వమంటున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వద్దులే బాలు, మీరు ఏం చేసుకుంటే అసలు పట్టించుకోరు నన్ను. అయితే చింటూ పరిస్థితి ఏంటి? మీకు అభ్యంతరం లేకపోతే చింటూనే మేము దత్తత తీసుకుంటామన్నాం. వాడిని చదువు భవిష్యత్తు అన్నీ ఇస్తాం అంటాడు బాలు. మిమ్మల్ని కూడా ఒంటరిగా వదిలేయాలనుకోవట్లేదు. ఊర్లో మా బామ్మ ఒక్కతే ఉంది, అక్కడ ఉంచాలి అనుకుంటున్నాం అంటాడు బాలు. దేవుడు పంపించినట్టు మీరిద్దరూ వచ్చారు. నా తర్వాత చింటూ పరిస్థితి ఏంటో అనుకున్నాను. ఏదైనా జరిగితే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు బాలు మీనాలు. రోహిణికి ఫోన్ చేసి బాలు మీనా వచ్చారమ్మా అని చెప్తుంది సుగుణమ్మ. వెళ్ళిపోయారా? వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నారు వాళ్ళు. దత్తత తీసుకుంటాం చింటూనే అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు నీకు ఫుల్లుగా బ్రెయిన్ వాష్ చేశారు అంటుంది రోహిణి. నిన్ను చూస్తుంటే నువ్వే తీసుకెళ్ళి వాటికి ఇచ్చేటట్టున్నావు. వాడిని నేను పెంచాను, వాడి మీద నాకు మాత్రమే హక్కు ఉంది అంటుంది సుగుణమ్మ. అమ్మ నాకు కోపం వస్తుంది, ఈయను అని చెప్పు వాళ్లకు, వాడు నాకు భారం అవుతున్నాడు అని చెప్పు అంటుంది రోహిణి. ఇన్నాళ్ళు వాడిని పెంచాను నేనే కదా అంటుంది సుగుణమ్మ. చాలే ఆపు అని రోహిణి అంటుంది. ఇలా చేసే నా జీవితాన్ని నాశనం చేశావు. నువ్వు మాటలు చెప్తావు కానీ ఏది చేయవు. బాలు వాళ్ళు దత్తత తీసుకుంటే నీ కళ్ళ ముందే ఉంటాడు వాడు అంటుంది సుగుణమ్మ. వాడు అందరికీ ముందు నన్ను అమ్మ అంటే ఏంటి పరిస్థితి? అందరి ముందు వాడు నన్ను అమ్మ అంటే ఏంది పరిస్థితి? ఈసారి వాళ్ళు వస్తే ఇవ్వనని చెప్పు అని ఫోన్ పెట్టేస్తుంది రోహిణి. ఏ అత్తయ్య, నాతో ఏమన్నా పని ఉందా? కాఫీ పెట్టాలి, ఎవరూ లేరు అంటుంది ప్రభావతి. వాళ్ళు చింటూని దత్తత తీసుకుంటారంట, వద్దన్నాను కదా అంటుంది. వాళ్ళకే దిక్కు లేదు, ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావడానికి సత్రమా ఇది అంటుంది ప్రభావతి. వాడిని తీసుకొచ్చినాక వాడిని అడ్డం పెట్టుకొని వీళ్ళిద్దరిని బయటికి పంపించేస్తాను అంటుంది ప్రభావతి. పోయి రోడ్డున పడతారు. దత్తత తీసుకోవడం ఆపాలని నేనొస్తే ఈవిడ ఏదేదో మాట్లాడుతుంది అని రోహిణి మనసులో అనుకుంటుంది. ఆ పూలమ్ముకునేదాన్ని కాఫీ తెమ్మని చెప్పు అని రోహిణికి చెప్తుంది. అలాగే అత్తయ్య అని వెళ్ళిపోతుంది రోహిణి. విద్యార్థి దగ్గరికి వెళ్ళి విద్యార్థితో చెబుతుంది, బాలు మీనాలు చింటూని దత్తకు తీసుకోవాలని అంటున్నారు. మా అమ్మకు వాళ్ళు బాగా నచ్చేశారు. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా వాళ్ళకి ఇచ్చేయాలని చూస్తుంది మా అమ్మ. వాళ్ళు దత్తత తీసుకుంటే మీ అత్తయ్య ఒప్పుకోరు కదా. నేను అదే అనుకున్నాను, కానీ వాళ్ళు తీసుకొని వస్తే ముగ్గురిని కలిపి బయటికి పంపించేస్తాను అంటుంది మా అత్తయ్య విద్యతో. 1కి 10 సార్లు ఆలోచించుకో. చింటూని ఈ స్కూల్లో జాయిన్ చేస్తే మళ్ళీ ఇంకేదైనా పడవచ్చు కానీ రోహిణికి చెప్తుంది. విద్య లేదులే, గట్టిగానే ఫిక్స్ అయ్యాను అంటుంది రోహిణి. చింటూని నువ్వే దత్తత తీసుకోవచ్చు అని విద్య రోహిణితో చెప్తుంది. ఇదేనా నువ్వు చెప్పిన సూపర్ ఐడియా మనోజ్? ఇప్పుడు మా అత్తయ్య ఒప్పుకోరు. ఏదైనా జరిగేది ఉంటే చెప్పు అంటుంది రోహిణి. స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళి ఏం సర్టిఫికేట్స్ కావాలి, ఫీజు ఎంత అని కనుక్కుంటుంది రోహిణి. రోహిణి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి నీ ఆరోగ్యం ఎట్లా ఉంది అని అడిగి మిమ్మల్ని తీసుకురావడానికి నేను అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను అని చెప్తుంది. వాడు ఏమైపోతాడు అని కంగారు పడ్డాను. సరే, వాడు నా కొడుకు, వాడికి ఏం కాకుండా నేను చూసుకుంటాను అంటుంది రోహిణి. బాలు మీనాతో చింటూ వాళ్ళ అమ్మమ్మ ఎందుకంత ఆలోచిస్తుంది?
మనం సరిగ్గా చూసుకోమని అంటే అది కాదండి, ఇన్నాళ్ళు పెంచిన మమకారం ఎక్కడ పోతుందో అని భయపడతారు అంతే అని చెబుతుంది మీనా. మీది మంచి మనస్సు, ఆవిడ ఒప్పుకుంటుందిలే అంటుంది మీనా. ఏ భార్య అయినా తన కడుపున బిడ్డను కావాలనుకుంటుంది, ప్రేమంతా తనకే ఇవ్వాలనుకుంటుంది. ఇలా పెళ్ళైన కొన్నాళ్ళకే భర్త వేరే పిల్లల్ని దత్తత తీసుకుందామంటే ఎవరూ ఒప్పుకోరు. నీవు నా మనసే కాదు నా ఆలోచనలని అర్థం చేసుకుంటావు అంటాడు బాలు. మీరు వేరు నేను వేరు కాదు సార్, రండి భోజనం చేసి వెళ్దురు అంటుంది మీనా. అందరం ఇక్కడికి వచ్చి తింటున్నాం కదా, ఆంటీ కూడా ఇక్కడికి వచ్చి తినొచ్చు కదా అంటుంది శృతి. ఈ ఆంటీ ఏంటో నాకు అసలు అర్థం కాదు, 25 ఏళ్ల నుంచి సంసారం చేస్తున్న నాకే అర్థం అవ్వలేదు, మీకేం అర్థం అవుతుంది అంటాడు బాలు వాళ్ళ డాడీ. మొత్తానికి ప్రభావతితో మనోజ్ వాళ్ళ అమ్మ అంటాడు, అమ్మ అప్పుడు నీకు చెప్పాను కదా నాకు ఒక లెటర్ ఇచ్చి వెళ్ళాడు వాడని, రోహిణి నీ దగ్గర ఏదో దాస్తుంది అన్నాడు. మొత్తానికి ప్రభావతికి మనోజ్కి అనుమానం ఏర్పడుతుంది రోహిణి పైన.